స్నేహభావం ట్రస్ట్ అశోక్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఒక నెల రోజుల నుంచి మన విశాఖపట్నం కేజీహెచ్ ఆవరణలో ఉండే మన సోమనాథ్ మెడికల్ డౌన్లోని ఫుట్పాత్ మీద నుంచి ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇతను ఫుల్ కవరేజ్గా ఉండడం వల్ల కాలుకున్న ఇన్ఫెక్షన్ నేను గ్రహించలేకపోయాను. నిన్నటి రోజున ఒక రిషి అన్న ఆయన ఒక ఆయనకి యాక్సిడెంట్లో దెబ్బ తగిలి 12 కుట్లతో ఉన్న ఆయన ఒక జీసస్ అని నమ్ముతారు. ఆయన తెలియపరిచిన తర్వాత అక్కడ గొప్పతనం ఏంటంటే బెంగళూరు నుంచి ఒక హ్యాండిక్యాప్డ్ ఆయనే హ్యాండిక్యాప్డ్ శివ ఆయన నిన్న వచ్చి ఆయనకి డ్రెస్సింగ్ చేస్తుంటే నిజంగా మాకు మతిపోయింది. అయితే మేమైతే అంత డెప్త్గా మేము చేయలేము మేము నిజంగా. అయితే మరి వీళ్ళే అంత చేసేటప్పుడు మనం ట్రస్ట్ అన్నిటిలో ముందుంటుంది కాబట్టి ఈరోజు మా మహానుభావుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత మా గురువుగారు పోలీస్ కంప్లైంట్ పెట్టి తీసుకొని వచ్చిమన్నారు. అక్కడ ఆయన సమక్షంలోనే అక్కడ చేరిపోతే ఇంకా మరి ఏ తిరిగి ఉండదు. ఇంకా అటువంటి మహానుభావుడు మాకు అంటే దేవుడు మేము చేస్తున్న కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మాకు మాకు సహాయ సహకారాలు అలాగే దేవుడు మాకు అందుబాటులో ఉంచాడు. అలాగే మాకు మాకంటే మంచి సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా మాకు దేవుడు ఎదురుపరుస్తున్నాడు. ఇటువంటి స్వార్థంతో కూడిన రోజుల్లో మా ప్రయత్నంలో కొంతమంది వాళ్ళు మాకు విసుగొచ్చిన మరి కొంతమంది మాకు ఇటువంటి వాళ్ళు దొరకడం వల్ల మాకు చెయ్యాలన్న ఇంకా ఒక ఆశ అనేది అది మాకు ఒక బలాన్ని ఇస్తుంది. ఈ రోజు రేపు 10:30కి ఇతన్ని మనం తీసుకువెళ్ళి ఆ హోమ్లోని మనం ఇచ్చేస్తాం. ఆయన అక్కడ చెప్పేస్తాం. ఆ గురువు గారి దగ్గరికి వెళ్తే ఇంకా మరి అనకూడదు, దేవుడి దగ్గరికి వెళ్ళినట్టే, దేవుడు పాదాల దగ్గర వెళ్ళినట్టే. మరి ఆయన అంత గొప్ప మనిషి. ఆయన గురించి మరి ఇంక నేను చెప్పకూడదు, చెప్తే మరీ ఎక్కువగా చేసినట్టు ఉంటుంది. అటువంటి మహానుభావుడు ఈ రోజుల్లోనే మా ముందు మాకు అనుకూలంగా మాకు పరిచయమైన ఆ దేవుడు ప్రకాష్ బాబు గారు. ఆయన పేరు తెలియని వారంటూ ఉండరు, ఎందుకంటే ఆయన ఆశ్రమానికి ఒక గిన్నిస్ రికార్డు కూడా ఉంది. ఆ మహానుభావుడి దయ వల్ల నేను ఇటువంటి కేసులు కొన్ని డీల్ చేయగలుగుతున్నాను. మన స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్కి ఒకటే చెప్తున్నాను, ఇటువంటి కేసులు ఏమైనా ఉంటే దయచేసి స్నేహభావం ట్రస్ట్ ఒకటి ఉన్నదని మీరు గుర్తుపెట్టుకోండి. మాకు వీలైనంత వరకు మేము చేస్తాం. అది మా వరకు తెస్తే మేము చేయగలమో లేదో ముందు మేము అక్కడికి వచ్చి గ్రహించి మాకు కూడా కొన్ని అవకాశాలు ఉండాలి కదా, అవి చూసుకొని మేము చేస్తాం. ఇటువంటి మనుషుల్ని వదిలేయకండి. ఇటువంటి మనుషుల్ని వదిలేసే వాళ్ళని కూడా నేను మ్యాక్సిమం వాళ్ళని పోలీస్ కంప్లైంట్ ద్వారా నేను మన లెటర్ మీద కంప్లైంట్ పెట్టి నేను ఇస్తున్నాను. అలాగే ఇతనికి ఇక్కడ ఈ స్థితిలో ఉన్నారు అనే ముందుగా తెలియపరిచిన నా తమ్ముడు వైసీపీ వీరాభిమాని మౌలి, అతనికి నాకు